నా అన్వేషణ యూట్యూబ్ నిర్వాహకుడు అన్వేష్ పైన ఈరోజు హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు కరాటి కళ్యాణి. మరి హిందూ ధర్మం పైన, హిందూ దేవతల పైన అసభ్యంగా, అభ్యంతకరంగా ఆయన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేశారని చెప్పి కరాటి కళ్యాణి గారు అంటున్నారు. మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే. హిందూ ధర్మం పైన, హిందూ దేవతల పైన అసభ్యకరంగా, అభ్యంతకరంగా మాట్లాడారని చెప్పి ఆమె ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుని ఏ విధంగా చూడాలి, మరి ఏదైతే అన్వేషణ ఛానల్లో ఉందో ఆ ఛానల్లో ప్రసారమైనటువంటి కంటెంట్ని ఏ విధంగా చూడాలంటారు? ముందు మీరు రిపోర్ట్ చేయండి, ఛానల్కి రిపోర్ట్ చేయండి. అన్వేష్ అనే అతని ఛానల్ని అన్ఫాలో చేయండి. ఇప్పటికే 10 లక్షలు ఎంతో అన్ఫాలో చేశారని వింటున్నాం మనం. అతని అకౌంట్లో 6 కోట్లు ఉందిట. ఆ 6 కోట్లు ఎవరెవరు అతనికి పంపించారు అంటే చాలామంది అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు పంపించారు కదా అప్పట్లో. సో దాన్ని వెనక్కి తీసుకుని ఎవరెవరికి ఇవ్వాలో ఇచ్చేసి అతని సొంత డబ్బు ఏదైనా ఉంటే అతని అకౌంట్లో ఉంచండి. అతను ఇప్పుడు మరి దేశాలు తిరుగుతూ నేను ఆటగాడిని అంటూ ప్రతి చోట మరి అమ్మాయిలతో తిరుగుతున్నాడని అంటున్నారు. అది నాకు తెలీదు. ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకున్నా తిరుగుతున్నా ఆ విషయాన్ని కూడా ఎంక్వైరీ చేయాలి. 1. 2, మీరు అన్నట్టుగా హిందూ దేవతలైన సీతాదేవిని, ద్రౌపదిని ఆ రకంగా మాట్లాడటం అనేది, వాళ్ళ మీద అత్యాచారం జరిగిందని ఆయన అనడం అనేది చాలా తప్పు. అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. రామాయణం, మహాభారతం. గరికపాటి గారి మీద మాట్లాడింది కూడా చాలా తప్పు ఆయన. సో దాని మీద వాళ్ళు గరికపాటి గారి సాంకేతిక బృందం అయితే వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా మా క్లిప్స్ వాడినా అంటే ఆయన మాట్లాడిన వీడియోస్లోంచి ఏదైనా కట్ చేసి వాడినా, ఆయన వీడియోస్ ఉపయోగించినా, దాన్ని ఏ రకంగా వాడినా కూడా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పారు వాళ్ళు. అయితే ఇవాళ కరాటే కళ్యాణి గారు ఇందాకే కాసేపటి క్రితం ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత దేవీలు వాళ్ళ మీద అతను చేసిన అనుచిత వ్యాఖ్యల కోసం ఆవిడ ఇచ్చారు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని. సో ఇది ఆల్రెడీ ఈ అన్వేష్ అనే అతని మీద మొత్తం ఆ వీడియో మీద వైజాగ్, గోపాలపట్నంలో ఒక కేసు నమోదైంది. అదేవిధంగా తెలంగాణ ఖమ్మంలో ఒకళ్ళు చేశారు, కేసు పెట్టారు ఇవాళ. తర్వాత ఇవాళ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. సో మొన్న శివాజీ గారు 2 మాటలు మాట్లాడితేనే అన్ని గంటలు విచారణ చేసిన మహిళా కమిషన్ ఎవరైతే ఉన్నారో శారద గారు, మరి ఈ విషయంలో ఎందుకు సుమోటోగా కేసు స్వీకరించలేదు, ఎందుకు అతన్ని రప్పించట్లేదని అందరూ అడుగుతున్నారు. కాబట్టి శారద గారు దీని మీద దృష్టి పెట్టి సుమోటోగా కేసు స్వీకరించి అతన్ని రప్పించాలి. అతను మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా, ఎంత దరిద్రంగా ఉన్నాయి. ఒక 2 మాటలకే శివాజీ గారే చెప్పారు, దీనికోసం జూమ్ మీటింగులు పెట్టుకుని నన్ను ఇది చేశారు అని వారు చెప్పడం జరిగింది. అంటే ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు అనేది వారు వ్యక్తం చేశారు. సో దాని మీద నాగబాబు స్పందించి ఆయన కూడా ఏమన్నారు, ఎవరిష్టం వచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు అని. సరే, అది వాళ్ళ వ్యక్తిగతాలు. కానీ మీ మధ్యతరగతి అమ్మాయిలకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వకండి. మీ లెవెల్లో, మీ సెలబ్రిటీ లెవెల్లో మీరు ఏం బట్టలు వేసుకోవాలో మీరు నిర్ణయించుకోండి. అది మీ ఇష్టం. అది వేసుకుంటారా వేసుకోరా అవన్నీ కూడా మీ ప్రాబ్లం అది. కానీ రక్షణ కల్పించుకుని లేకపోతే రక్షణ పెట్టుకుని మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు తిరగలేరు. కాబట్టి నాగబాబు గారి వ్యాఖ్యలు కూడా ఖండించాల్సినవే. ఎందుకంటే మీరు నాగరికత అనుకుంటారో, ఆధునికత అనుకుంటారో, దాని పేరిట మీరు ఏ వస్త్రధారణ అయినా చేసుకోండి, దాని గురించి ఎవడు మాట్లాడు. కానీ ఒక సెలబ్రిటీగా మీ మీద చాలా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు సెలబ్రిటీ ఎప్పుడయ్యారు? మిమ్మల్ని చూసి, మీ సినిమాలు చూసి మీకు డబ్బులు వచ్చాక మీరు సెలబ్రిటీస్ అయ్యారు. కాబట్టి ఒక సెలబ్రిటీగా మీ బాధ్యత ఏంటి? మీరు సినిమాల్లో ప్రతిదానికి కూడా మద్యం తాగడం హానికరం, సిగరెట్ తాగడం హానికరం అన్నట్టుగానే ఎందుకు వేస్తున్నారు? అవి వేయకూడదు కదా. అప్పుడు స్వేచ్ఛ కదా. స్వేచ్ఛలో తాగడం, తిరగటం కూడా ఒక ఇదేనా? అంటే సిగరెట్ తాగచ్చా, మద్యం తాగచ్చా, అమ్మాయిలతో తిరగచ్చా? మరి అంటే అవన్నీ కూడా స్వేచ్ఛేనా? అది అంటే ఏంటి మేడం, ఇప్పుడు కల్చర్ అంతా కూడా ఏమవుతుంది? ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్నట్టు హిందూ ఆలయాలపైన దాడులు చూస్తున్నాం, ఒక పక్కన హిందూ దేవతలపైన దూషణలు చూస్తున్నాం. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం? మరి దీని మీద వీళ్ళందరూ స్పందించాలి కదా. ఇవాళ నాగబాబు గారు కావచ్చు, ఇంకెవరు చాలామంది, ఆర్జీవి కావచ్చు, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ కావచ్చు, హిందూ దేవతల్ని మాట్లాడినప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? దాని మీద ఎందుకు స్పందించట్లేదు? అమ్మాయి స్వేచ్ఛ, అమ్మాయి బట్టలు ఎలాగైనా వేసుకోవచ్చు అని మీరు అంటున్నారు. కానీ ఒక మతానికి సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? మీరు సెలబ్రిటీస్గా మీ బాధ్యత కదా. మీరు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఏ అంశం మీద స్పందించరు? ఇవాళ గిగ్ వర్కర్లు అందరూ కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తామంటున్నారు.
మరి దాని మీద మాట్లాడండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇప్పించమనండి, వాళ్ళకి ఆ 10 minutes టైం అనేది తీసేయమని అడుగుతున్నారు వాళ్ళు, డెలివరీ టైం అది అవన్నీ మాట్లాడండి, మీరు వాళ్ళ వైపు ఉండండి. ఎందుకు మాట్లాడటం లేదు? ప్రపంచంలో చాలా సమస్యలు, ముఖ్యంగా భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి వర్కర్లకి, వాటి మీద కూడా స్పందించండి. బంగ్లాదేశ్లో చంపేసిన 2 హిందువుల గురించి మాట్లాడండి. అవన్నీ మాట్లాడకుండా ఆవిడ బట్టలు వేసుకోవాలా వద్దా, ఈవిడ ఎంత బట్టలు వేసుకోవాలి, వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ ఉంది కానీ కట్టుబాట్లు ఉన్నాయి సమాజంలో. మీరు ఒక సమాజంలో ఉన్నప్పుడు సమాజ నియమాలకు లోబడే మీరు బతుకుతున్నారు. అలాంటప్పుడు మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వెళ్ళిపోతారా? స్వేచ్ఛ అంటారా మీరు? ఎవరినో కొట్టేసి నా స్వేచ్ఛ అంటారా మీరు? స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఏమిటి అనేది ఇవాళ కొంతమంది సినిమా వాళ్ళు చెప్పాలి దాని మీద. అంటే మీరు దేని స్వేచ్ఛ అంటారు? మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే ఉంటారా? మరి మీ ఇంట్లో వాళ్ళు కట్టుబొట్టు ఇలాగే ఉంటుందా? అందరూ స్వేచ్ఛగానే ఉన్నారా? మీ భార్యలు స్వేచ్ఛగానే ఉన్నారు? ఇవన్నీ మాట్లాడండి, అందరూ మాట్లాడాలి వీటి మీద. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి మాట్లాడిన మాట ఒక సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. ఇవాళ అసలు హింస పెరగటానికి కొంతవరకు సినిమాలు కారణం. మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చేయాలి, ఎవడి పిల్లల్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు ఈ రోజుల్లో? అంటే సినిమాల కన్నా ఈ యూట్యూబ్లో ప్రసారం అయ్యే కంటెంట్ ఇంకా ఘోరంగా ఉంటుంది అని కూడా, అంటే సినిమాలకి సెన్సార్ బోర్డు ఉన్నట్టు. అంటే ఒకటండి, ఇక్కడ సెన్సార్ బోర్డు కావాలి, ఒకటి మీకు నియంత్రణ లేదు యూట్యూబ్స్ మీద. ఇప్పుడు యూట్యూబ్లో వాడు తిట్టిన తిట్లకి యూట్యూబ్ వాడు ఏమి దాన్ని సెన్సార్ చేయడు, హీ విల్ బి హ్యాపీ, ఎందుకంటే వాడికి ఎక్కువ పోతుంది కాబట్టి. అందుకే దీని మీద నియంత్రణ రావాలి ఒకటి. రెండోది సినిమాలు కూడా, అన్ని సినిమాలు మీరు ఏం నేర్పిస్తున్నారు? మీరు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీరు వచ్చి నిల్చుంటున్నారా? ఈ సినిమా సెలబ్రిటీస్ అందరూ మీరు వచ్చి రక్షణ కల్పిస్తున్నారా? మీరు దాని మీద ఏమైనా మాట్లాడుతున్నారా? ఇవాళ ఒక వ్యక్తి నేను ఇలాగే వేసుకుంటాను అంటే వచ్చి వెనకాల నిల్చున్నారు కదా. ఇంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది, ఆయేషా మీరా గురించి మీరు ఎవరైనా మాట్లాడారా? లేదు కదా. ఇవాళ ఒక 14 ఏళ్ళ అమ్మాయి ఢిల్లీలో ఒకడు వాళ్ళ అమ్మని కింద పడేసి గొలుసు లాక్కెళ్తే ఆ పిల్ల పరిగెట్టుకుని వెళ్ళి చేసి అరవకుండా వాళ్ళని, అమ్మాయి కరాటే నేర్చుకుంటోంది, వాడికి చుక్కలు చూపించింది. అలా అందరూ చేయలేరు కదా. ఇప్పుడు అమ్మాయి ధైర్యవంతురాలు చేసింది, ప్రతి ఆడపిల్ల చేయగలదా? అంటే రక్షణ అనేది ఎక్కడ ఇస్తారు? నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ అమ్మాయిని, ఢిల్లీ అమ్మాయిని. నేను అనేది ఏంటంటే, మీరు ఇలా విచ్చలవిడిగా బట్టలు వేసుకుంటా మీరు కళ్ళు మూసుకుని నడవండి, కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయండి అని చెప్తారా? అప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయిగా. అంటే మనిషికి ఎప్పుడు కూడా జనరల్గా మనం ఉండే ఒక పద్ధతికి వేరే రకంగా మనం చూసినప్పుడు అదొక రకమైన ఆలోచనలు మారుతాయి. ఇప్పుడు రోజు మీరు అన్నం తింటారండి, ఒకరోజు మీకు బిర్యానీ పెట్టేసరికి అది తినగలరు, తినలేకపోతారు, రెండూ ఉంటాయి. ఇట్ వేరీస్. అంటే మీ అలవాట్లను బట్టి, మీ ఆలోచనను బట్టి ఉంటుంది. అది మీరు ఎందుకు తినలేరు అని చెప్పలేరు, తిన్నాక దానికి అలవాటు పడినా మీరేమీ చేయలేరు. గంజాయి మత్తు అది అంతే కదా. మరి గంజాయి మత్తు నుంచి బయటపడేయమని మనం ఎందుకు చెప్తున్నాం? అది చెడ్డది కాబట్టి. ఆ గంజాయి మత్తులో మీరు ఎన్నో అకృత్యాలు చేస్తారు కాబట్టి. మరి అప్పుడు ఆ గంజాయి తాగుతాడండి, వాడి స్వేచ్ఛ అండి అని అంటారా? 4 లాగి వాడిని కూర్చోబెడతారు. అది అందుకని మనం స్టేట్మెంట్స్ ఇచ్చేయకూడదు. అందులో సెలబ్రిటీస్ జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. అది నేను చెప్తున్నా. మాట్లాడచ్చు, మేము సమర్థిస్తామండి కొంతవరకు అన్నది చదివేరు. కానీ మీకు నచ్చినట్టు ఉండండి, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, రోడ్డు మీద వెళ్ళండి అంటే అది చాలా డేంజర్. అది చెప్తున్నాం. కాబట్టి ఇవాళ కరాటే కళ్యాణి గారు ఒక కంప్లైంట్ ఇచ్చారండి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. దీని మీద వెంటనే వాళ్ళు పోలీసులు స్పందించాలి, కేసు నమోదు చేయాలి. ఈవెన్ నేను మళ్ళీ చెప్తున్నాను, మహిళా కమిషన్ స్పందించాలి.